హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అయితే మనం లాస్ట్ వీడియోలో ఫేషియల్ కిట్ కోసం, ఇన్స్టాంట్ గ్లో ఫేషియల్ కిట్ కోసం చెప్పుకున్నాం కదా. మరి ఇది 4 స్టెప్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి అనేసి మీకు ఫుల్ వీడియో చేస్తానని చెప్పాను. అదే ఈ వీడియో అండి. ఈ 4 స్టెప్స్ కూడా నేను ఇప్పుడు యూజ్ చేస్తాను. ఎలా యూజ్ చేస్తాను అనేది కొంచెం చూసి మీరు ఇంటి దగ్గర ఓన్గా నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇక్కడ స్టెప్ 1 అని కూడా ఉంటుంది. ఈ స్టెప్ 1 క్లీనర్ అనమాట. ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేస్ పైన ఎటువంటి డల్గా అండ్ జిడ్డుగా ఉంటుంది కదా, ఆయిలీగా ఉంది. నాదైతే ఆయిలీ స్కిన్ కాబట్టి ఫస్ట్ ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకున్న చెప్తాను. ఇలా పింపుల్స్ ఉండే వాళ్ళు కొంచెం సాఫ్ట్గా క్లీన్ చేసుకోవాలండి. బాగా రఫ్ చేయొద్దు. ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి, బయటకు వెళ్ళే వాళ్ళకి కొంచెం పింపుల్స్ అనేవి వస్తుంటాయి. వాళ్ళు కొంచెం సాఫ్ట్గా, నేను నార్మల్గా ఇలానే అప్లై చేసుకోవాలి. బట్ గట్టిగా అనేది రుద్దొద్దు. ఓకేనా? పింపుల్స్ అనేది మళ్ళీ అక్కడ హోల్స్ అనేవి ఓపెన్ అయ్యి వేరే దగ్గర యాక్టివ్ అయిపోతాయి. ఓకేనా? ఎప్పుడైనా మనం ఆపోజిట్ వర్డ్ ఇలా తుడుచుకోవాలి పైకి అనేది. చూసారా ఎంత డస్ట్ ఉంది? అందుకనే వైట్ క్లాత్ అనేది తీసుకోవాలి మనం ఎప్పుడైనా. నాప్కిన్ అయినా పర్లేదు, లేదంటే టిష్యూస్ అయినా పర్లేదు. మన ఫేస్ పైన ఉన్న మొత్తం అనేది ట్యాన్ అనేది ఇలా రిమూవ్ అవుతుంది అనమాట. ఓకేనా? తర్వాత స్క్రబ్. తర్వాత మనం ఫేస్ క్లీనప్ చేసుకున్నాం కదా, చూసారా? ఇన్స్టాంట్ గ్లో ఫేషియల్ క్లీనర్ అనమాట. మనం ఫేస్ అనేది ఫస్ట్ నార్మల్గా క్లీన్ చేసుకోవాలి. మనం పొద్దున్నుండి అనేది సోప్ రాసి ఉంటాం, తర్వాత పౌడర్ రాస్తాం, క్రీమ్స్ రాస్తాం, ఇలా ఇన్ని రకాలు చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ అనేది మనం బయటకు వెళ్ళి వస్తే వాళ్ళకవని, ఇంట్లో వాళ్ళకవని ఈ సమ్మర్లో ట్యాన్ అనేది బాగా ఫేస్ పైన ఉంటుంది. అందుకని ఫస్ట్ మనము ఫేషియల్ కిట్ ఏదైనా అప్లై చేసేటప్పుడు ఫేస్ అనేది క్లీనప్ చేసుకోవాలి. ఇలా ఫేస్ క్లీనప్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది ఎలా ఉంటుంది, దానిపైన ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ అయిన వెంటనే మనం నెక్స్ట్ స్టెప్ అనేది చేసుకోవాలి. పార్ట్ 2లో సెకండ్ స్టెప్ ఫేషియల్ స్క్రబ్ కోసం ఉంటుందండి. ఈ 4 స్టెప్స్ కూడా 4 వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చూడండి. చూసి ఇంటి దగ్గరే ఫేషియల్ అనేది చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. విష్ యూ వెల్.